మనం ప్రారంభించుకుందాం ఆరాధన. మీకు దోమలు కుట్టితే చెప్పండి, ఫ్యాన్ వేయాలా? ఫ్యాను 96వ కీర్తన. ఇప్పుడు అవదులేదు, ఇప్పుడు వద్దు, ఇంకా టైం అయిపోయింది, అది ముందు పెట్టుకోవాల్సినవి. 96వ కీర్తన పాడుకుందాం. కీర్తన పాడదాం. మనం మీ ఇద్దరున్న కీర్తన పుస్తకాలు తెరిచి దేవుని నీతి ప్రతాపం, భువి యేసుని శిల్వ ప్రభావం అనే ఒక చక్కని కీర్తన. ఈ కీర్తనలో యేసు ప్రభు దైవత్వం, మానవత్వాన్ని స్తుతిస్తూ పాడే ఒక పాట. ఆయనలో ఉన్న దైవత్వాన్ని, మానవత్వాన్ని స్తుతిస్తూ పాడే కీర్తన. 96 తెరిచి మీరందరూ మీ ఇళ్లల్లో, మీ ఇంట్లో ఉన్న కీర్తన పుస్తకాలు తెరిచి గట్టిగా పాడండి. మీరు పాడినా నాకు వినబడదు అనుకోండి, దూరాన్ని ఉన్నాం కదా, పాడండి, చూద్దాం. మీరు గట్టిగా మీరు మీ గృహాల్లో ఉంటూ పాడాలి. దేవుని నీతి ప్రతాపం ప్రారంభిద్దాం. దేవుని నీతి ప్రతాపం, భువి యేసుని శిల్వ ప్రభావం, దేవుల దేవుని అపురూపం, భువి యేసుని నామస్వరూపం, దేవ యెహోవా సువాక్యం, సౌభాగ్యం, దైవజనుల హృదయానందం, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతి. ఆద్యంతరహిత కీర్తి, అవతార శ్రమార్జన మూర్తి, ఆకాశరాశుల అధిపతి, సృజనాత్ ప్రతీతి, అఖిల ప్రపంచ ప్రదాత, అధినేత, అనుదిన కృపణుడు సుఖదాత, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు. పాపము భయపడు నామం, పాపాత్ముడు కృపగను హోమం, పతితుల వెదకిన ప్రేమ స్వరం, పరలోక సుఖాల విహారం, మాపణగానం బహుమానం,
అనవరతము నిజ బలిదానం యేసు యేసు క్రీస్తు మనుజసుతుండు యేసు క్రీస్తు దేవుండు యేసే ప్రభువు జనముల జీవాధిపతి జగమంతటి నేలేడి జ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్ములు క్రోలేడి నీతి జనన మరణ జయశీల నారపాల జగతిని మార్చెడు శుభజ్వాల యేసు క్రీస్తు దైవసుతుండు యేసు క్రీస్తు మనుజసుతుండు యేసు క్రీస్తు దేవుండు యేసే ప్రభువు ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుకుందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి నుండి 5 వచనాలు 14వ వచనాన్ని చదువుకుంటాను. మొదటి నుంచి 5 వచనాలు 14వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఆదివారం ఉదయకాల ఆరాధనలో మమ్ముని బలపరిచిన దేవుడు, నీ ఆరాధన నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచుచు మమ్మును నిత్యము ప్రభా కాపాడుతూ నడిపిస్తూ ఉన్నావు. నీ వాక్య వెలుగులో మా ఆత్మలు మరింత వికసించినట్లుగా ప్రభా నీ వాక్యములో మమ్మల్ని నడిపిస్తున్నావు. అలాగే సాయంకాలం మరలా నీ వాక్యం చెంతకు బిడ్డలందరూ చేరి ఉన్నారు. ప్రతి బిడ్డతో నీవు మాట్లాడుచు మరింత జ్ఞానాన్ని బిడ్డల్లో కలిగిస్తూ
ఈ లోకములో మా జీవితంలో మేము నెరవేర్చవలసినవి నీ చిత్తాన్ని నెరవేర్చి శాశ్వతమైన జీవితంలో మేము ప్రవేశించినట్లుగా మంచి పోరాటాన్ని మాకు నేర్పించండి. అలాగే మా పరుగును కడముట్టించేలాగా మా జీవన విధానాన్ని మాకు అలవర్చండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ మాలో జ్ఞానాన్ని కలుగు చేసి ప్రభా మరిన్ని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల్ని మాకు దయచేయండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, లూకా సువార్త, మత్తయి సువార్తల్లో యేసు ప్రభు మరి రాక గురించిన, ఆయన రాక ద్వారా ఆయన జన్మించిన విధానంలో సంఘటనలు వివరించారు. మరి యోహాను సువార్తికుడు ఏం చేశాడు అంటే ప్రభు యొక్క రాక గురించి కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్పాడు. ఒక్క మాటలో ఉంటుంది అది. ఆయన ఎవరు, ఈ లోకానికి ఎలాగొచ్చాడు అన్న విషయాలే ఇప్పుడు చదువుకున్నాం కదా. మొదటి నుంచి 5 వచనాలు 14వ వచనం ఒకే మాటలో రాశాడు. ఆయన ఎవరై ఉన్నారు, ఈ భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు ఎవరు అని ఆలోచిస్తే అదే 5 వచనాల వరకు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 5 వచనాల్లో చెప్పబడింది. ఏమన్నాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చెబుతూ ఆదిలో, ఆది యందు అని చెప్పి అప్పుడు ఆ వాక్యము ఏమైంది అంటే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. వాక్యము అంటే మరి దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి. గ్రీకు భాషలో లోగోస్ అన్నారు, అంటే వాక్యం. ఇంగ్లీష్లో వర్డ్, ది వర్డ్ అన్నారు. మరి దీన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే ఇక్కడ వాక్యము అని ఉంది, కానీ ఆ శబ్దము అని చెప్పవచ్చు. అలాగే హెబ్రీ భాషలో దీన్నే లోగోస్ అన్నదాన్నే దాబార్ అన్నారు. దాబార్ అని ఎందుకు అన్నారంటే, దాబార్ అనే మాటలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై అని ఉంటుంది. ప్రత్యక్షం అంటే ఏంటి? కనబడటం. వాక్కుకు వ్యక్తిత్వం ఉంది. గమనించారా? వాక్కు, దేవుని వాక్కుకు వ్యక్తిత్వం వాడారు. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. మనకి శరీరం ఎలాగో ఉందో దాన్ని పర్సనాలిటీ అంటాం. అలాగే వ్యక్తిత్వం. అలాగే దాబార్ అంటే ఆ స్వరానికి వ్యక్తిత్వం ఉంది. మన స్వరానికి వ్యక్తిత్వం ఉండదు. ఇది మాట్లాడింది ఎవరంటే మనం చూపించుకుంటాం. కనుక యెహోవా వాక్కు ఇలాగూ పలానా ప్రవక్తకు ప్రత్యక్షమై అనే మాటలో ఇంత ఇది ఉంది. కనుక దాన్నే వాక్యము అన్నారు. అది ఆది యందున్న దేవుడు. మరి ఆయన ఎలాగుంటాడు, ఏ స్వరూపం ఏంటి అనేది ఇక్కడ వివరించటానికి సాధ్యం కానిది. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అదంతా స్వయంగా చూసేది. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అంతా ఇది స్వయంగా చూస్తాం. అది భూలోక భాషలో వివరింప సఖ్యము కానిది. ఏ భాషలు దానికి సరిపోవు. దేవుని యొక్క ఆ మహిమ,
దేవునికున్న ఔన్నత్యం, మహోన్నత అవన్నీ కూడా వివరించాలంటే మనం ఆ మహోన్నతమైన సర్వోన్నతమైన లోకానికి వెళ్ళాలి. అలాగే ఆయన ఎవరని తెలుసుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళేసరికి మనకు సంపూర్ణముగా అర్థమవుతుంది. అందుకని శిష్యులు ఇది చెప్పారన్నమాట. అది ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే భూమి మీదకి శరీరధారిగా వచ్చిన వారు ఎవరు అంటే ఆదియందు దేవుని యొద్ద ఉన్నవాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఈ సర్వ సృష్టి చేసింది ఎవరు? ఈ శరీరధారిగా వచ్చిన ఈ యేసు ప్రభువే అన్నది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ సమస్త సృష్టిని చేసింది ఎవరు అంటే శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు. మరి ఆయన వెలుగై ఉన్నాడు మనుషులకు అంటూ 14వ వచనంలో చెప్పాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరి అది చెప్పి అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడు అంటే మరి ఉదయం వర్ధన్ గారు చెప్పారు కదా, చాలామంది యేసు ప్రభు ఈ లోకములో అవతరించాడు అంటారు. అవతారం వేరు, ఆయన శరీరధారి అయి రావడం వేరు కదా. అవతరించినని పాటలు కూడా రాసేసారులేండి పాపం పూర్వకాలం. ఇప్పుడు అవి తీసేశారు, కొట్టేశారు. అవతారం అన్నది తీసేశారు. అవతారము యేసుప్రభు అంటే ఎన్నో అవతారాలు ఉన్నాయి, 10 అవతారాలు, అవతారాలు, అందులో ఒక అవతారం అయిపోద్ది కదా. అవతారం వేరు, శరీరధారి అగుట వేరు. అవతారం అంటే ఏమీ లేనిది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, మీకు ఒక సింహంలా కనబడతాను కాసేపు, మళ్ళీ మాయమైపోతుంది ఆ రూపం. మళ్ళా కాసేపు ఇంకొకలా కనబడతాను, మళ్ళీ మాయమైపోతుంది. దానికి ఒక ఉనికి ఉండదు. అవతారము. ఇంకా చెప్పాలంటే డ్రామా వేయడానికి ఒక రాజుగారిలాగా నటించాలంటే ఏం చేస్తారు? గదిలోకి వెళ్ళి ఆ డొక్కు కిరీటమో కాగితం కిరీటం అటు తగిలించుకున్న రాగానే రాజు అయిపోతాడు కదా. రాజు అవతారం పెట్టాడు స్టేజ్ మీద. మళ్ళా డ్రామా అయిపోయాక ఇవన్నీ పీకేస్తారు, అయిపోయింది. అది డ్రామా కూడా ఒక అవతారమే. కానీ ఇక్కడ యోహాను కరెక్ట్గా చెప్పేశాడండి. అది మనుషులు సరిగా జీర్ణించుకోని వాళ్ళు ఏవో పదాల్లో పొరపాటు అయిపోయి యేసు ప్రభు ఈ లోకంలో అవతరించాడు అంటారు. అది మాట ఎంత మాత్రం ఆయనకు సరిపోదు. అందుకే యోహాను ముందే రాశాడు కదా. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కరెక్ట్గా రాశాడు. ఆయన శరీరధారి అయి వచ్చాడు అని వాడాలి. పరలోకములో ఉన్న ఆది యందున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కనుక దేవుడు అవతారాలు ఎత్తడానికి, ఏదో మాయ చేసి కనబడడానికి ఆయన న్యాయవంతుడు. అలాంటి గారడీలు చేయడు ఆయన దేవుడు. అలాంటి గారడీలు చేయవలసిన పనే లేదు. ఆయన ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు తన వాక్కు వినిపించేటప్పుడు వాక్కు ప్రత్యక్షమయ్యేది. యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా ఈ లోకానికి రానంత వరకు ఆయన తన భక్తులకు ప్రవక్తలకు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షత అంటే ఒక పర్సనాలిటీని చూపించాడు అక్కడ వాక్కు ద్వారా. అందుకని ఇదే దేవుడు ఇప్పుడు శరీరధారి అగుట, శరీరము ఉన్నటువంటిది. మరి శరీరము నిర్మాణం అయ్యేటటువంటిది, అంతే ఈయన ఊరకన వచ్చేది కాదు. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఎవరా అంటే ఆయన సంపూర్ణమైన దైవముగా ఇక్కడ ఉన్నాడు. సంపూర్ణమైన దైవం. అదే పరిస్థితుల్లో సంపూర్ణమైన మానవుడు. ఆయనలో ఈ రెండు ఉన్నాయి.
100కి 100 పాళ్ళు దైవత్వం ఉంది, 100కి 100 పాళ్ళు మానవత్వం ఉంది. మానవ లక్షణాలు ఉన్నాయి. కనుక దైవము శరీరధారి అగుట అవసరం ఏర్పడింది. అందుకే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఈ శరీరం పరిశుద్ధమైన శరీరము, ఆ శరీరం అవసరత ఉంది. అందుకే ఇది గమనించాలి మనం. మరి అవతరించెను శ్రీయేసు పశుల సాలలో అని పాటలు కూడా వస్తున్నాయండి. అవి అవతారం కాదండి, ఆయన ఈ లోకానికి వచ్చాడు నిజంగా, ఏ వాస్తవ శరీరంతో వచ్చాడు. అందుకని 2 లక్షణాలు మనం స్పష్టంగా ఆయనలో చూడాలి. ఆయనలో దైవత్వం ఎలా కనబడింది? మరి ఇందాక ముందు పాడుకున్న పాటలో మాషలమణి గారు రాశారు కదా, యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. దైవత్వం, మానవత్వం, అది ఈ లక్షణాలు ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు కనబడరు మనం వెతికితే. అందుకని ఆయన దైవత్వం, మానవత్వం. దైవ లక్షణాలు ఏంటి అంటే, ఆయన ఇతర మనుషుల్లాగా పుట్టలేదు, సహజమైన స్త్రీ గర్భాన్ని జన్మించాడు. కానీ జన్మించడానికి అవసరమైన శరీర నిర్మాణం తానే తన ఆత్మ ద్వారా నిర్మించుకోగలిగాడు. గనుక మొట్టమొదట ఆయన జన్మే దైవత్వాన్ని సూచిస్తుంది. దైవత్వం, ఆయన జన్మలో ఆయన దేవుడు అన్నది స్పష్టమైంది స్టార్టింగ్. మరి అలాగే ఆయన ఈ లోకంలో జీవించినంతకాలం మనుషులందరూ పాపం చేశారు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక అందరూ పాపం చేసి ఉన్నారు. కనుక పాపం చేయని వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఒక యేసు ప్రభువే, ఆ శరీరముతో. కనుక దేవుడు కాబట్టి ఆయనలో పరిశుద్ధత కనబడింది. శరీరముతో ఉన్న దినాలలో నాలో పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని అడిగాడు. ఎవడూ నిరూపించడానికి ముందుకి రాలేకపోయారు. మరి అంతేకాదు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు క్షమించాడు, పాపములను క్షమించాడు, స్వస్థపరిచాడు. స్వస్థత, ఆయన మాట సెలవేయగానే స్వస్థత కలిగిందంటే ఆయన దైవ కుమారుడు, ఆయన సృష్టికర్త. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు ఈయనే. ఆయన కలుగుగాక అనగా కలిగింది సృష్టి. అలాగే ఆయన మాట సెలవేగా ఈ లోకంలో ఉన్నప్పుడు రోగాలు పోయాయి, అనేక రోగాలు పోయాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన ఆయనే ఈయన. కనుక ఈయనలో దైవత్వం ఉంది. ఇక పాపములు క్షమించబడి ఉన్నవి కుమారుడా లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళన్నాడు. పాపములు క్షమించే అధికారం మనుషులకు లేదు. పాపములు క్షమించే అధికారం, ఏ పాపం? ఈ లోకంలో ఉన్న పాపాలు క్షమించవచ్చు. కానీ ఈ ఒక మనిషి ఇంట్లో దొంగతనం చేశాడు అనుకోండి, ఎవడైనా ఒకటి ఎత్తిపోయాడు, అరే ఈడు ఎత్తిపోయాడు, ఒరే ఎందుకురా ఎత్తుకెళ్ళావు అనేసి, సర్లే క్షమించేస్తున్నా వెళ్ళిపో, అది మనుషులు క్షమిస్తారు. కానీ నువ్వు చేసిన పాపాలు, ఆజ్ఞాతిక్రమాలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన ఇవన్నీ పాపాల కింద వస్తుంది. దేవుని పట్ల వ్యతిరేకంగా నడిచిన ప్రతి నడత కూడా నువ్వు పాపాలు చేస్తున్నావు, పాపపు మూట కట్టుకుని భుజాన్ని వేసుకుని మోసుకుంటున్నావు. ఇది నిన్ను వెంటాడే ఉంటాయి. ఎందుకంటే దాన్ని తీసివేసేవాడు దేవుడు, మనిషి తీయలేడు. నీ పాపాల మూటని మనిషి తొలగించలేడు. అందుకే మరి ఆ పక్షవాయువు గలవ అంతా ఏమన్నాడంటే, నీకు పక్షవాయువు వచ్చిందంటే పాపాల మూట ఉంది నీకు, ఆ పాపాల మూట అంతా మోసుకున్నావు ఇంతకాలం. అందుకే ఆ పాపాలు దేవునికి విరుద్ధంగా చేసినవి.
నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళు అన్నాడు. ఆ మాట ఎవరంటే ప్రధాన యాజకులు కూడా చెప్పలేరండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడే చెప్పగలిగిన మాట. అందుకని పాపములు క్షమించే అధికారం ఒక దేవునికే ఉంటుంది, నువ్వెందుకు చెప్పావని ఆయన మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది అని ప్రభు కూడా చెప్పాడు. మరి పాపములు క్షమించే అధికారం ఉండబట్టే ఆ పక్షవాయు గొలవానికి స్వస్థత వచ్చింది. అందుకని ఆయన దైవం, సంపూర్ణమైన దైవం. అలాగే సృష్టిని ఆయనకు లోబడింది. గాలి సముద్రాన్ని మాట్లాడితే అవి నిమ్మలమయ్యాయి. నువ్వు నేను ఎవరైనా మాట్లాడితే ఆగుతాయా? ఇప్పుడు నివర్ తుఫాను దాని అంతటా అది ఆగింది. అంతవరకు అధికారులు అలాగా చూశారు. ఏ అధికారాన్ని వచ్చి నివర్ తుఫాన్ అంటే నువ్వు ఆగిపో రాక అన్నాడు అనుకోండి, మాట వింటాయా? ఒక మనిషి మాట వింటాయా? మీరు అనండి, ఈ రాత్రికి నా మీద వర్షం పడకు అంటే పడకుండా ఉంటుందా? వచ్చే వర్షం ఆగుతుందా? చెప్పండి, ఎవరైనా ఆఫ్ చేశారు అలాగా? యేసుప్రభు ఒక్కడే గాలిని సముద్రంలో చెలరేగిన ఆ పొంగును గద్దించితే తిడితే ఆగాయి, దేవునికి భయపడి. కనుక ఆయన దేవుడని కనబడుతుంది. ఒక రుచి లేని నీళ్లకు రుచి ఇచ్చి ద్రాక్షరసంగా చేయగలిగింది ఒక సృష్టికర్త అయిన దేవుడికే సాధ్యం. ఎందుకంటే సమస్తం ఆయన మూలంగా కలుగుతూ ఉన్న ఈ లోకంలో ఒక పంట పండాలన్నా, ఏ చెట్టుకు ఆ చెట్టు ఫలం ఇవ్వాలన్నా ఆయన ఆర్డర్తోనే ఈ పని చేస్తున్నాయి. అందుకని ఒరిజినల్గా ఉన్న ద్రాక్షారసం డైరెక్ట్గా ఇవ్వగలిగిన శక్తి దేవుడికే ఉంటుంది. అది కానా అనే ఊరిలో ఆయన చేసి చూపించాడు. ఆయన దైవం. మరి అలాగే అనేకమైన అద్భుతాలు ఆ దయ్యాలు సహితం సాక్ష్యం ఇచ్చాయి, దేవుని కుమారుడా నువ్వు దేవుడు అని సాక్ష్యం ఇచ్చాయి. ఇన్ని ఉన్నాయి. అలాగే ఆయన మరణించాడు, మరణించినా తిరిగి లేచాడు. దీన్ని బట్టి జీవాధిపతి. జీవాధిపతి ఎవరై ఉంటారు? దేవుడు. దేవునికే అది ఉంది. శరీరంతో ఉన్న ఆయన మరణించినా తిరిగి లేచాడు. దాన్ని బట్టి మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇవన్నీ దైవ లక్షణాలు. ఇలా చెప్పకపోతే బైబిల్లో దైవ లక్షణాలు బోళ్ళు కనబడతాయి. అర్థమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరికైనా బుడుంగను బాప్తీసం పొందాం, కాలక్షేపం చేస్తున్నాం అంటే ఎందుకు చెప్పండి? ఇవి తెలుసుకోకపోతే పరలోకం ఎలాగెళ్తామండి? ఆయన పరలోకం నుంచి ఎక్కడికే దిగి వచ్చిన దేవుడు. మరి ఆయన ఎవరని తెలుసుకోకపోతే ఆయన దగ్గరికి ఎలాగెళ్తాం? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మరి ఇకపోతే ఆయన మానవ లక్షణాలు ఎలాగున్నాయి? ఆయనలో సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. అందులో ఆయన మానవుడు అని చెప్పడానికి మరి పరిశుద్ధాత్మ వలన, అంటే తండ్రి అంటే భర్త అనే మాట అక్కర్లేకుండా కన్యకకు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినా ఏదో ఒక రోజులో 2 రోజులో పుట్టవలసిన పని లేదు. ఆ శరీరానికి ఎన్ని నెలలు గర్భములో పెరగాలో అలాగే మానవుడిగా ఆయన 9 నెలలు గర్భంలో పెరిగాడు. ఇది మానవ లక్షణం. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన ఆయన మానవుడిగా శరీరధారి అవ్వడానికి 9 నెలలు పట్టింది. అంతేగాని కడుపును చీల్చుకుని ఎలాగొచ్చేయలేదు. ఇవి చూపిస్తారు కదా కథలో, డ్రామాలో, లేకపోతే కడుపులోంచి ఇలాగొచ్చినట్టు, ఏవో వెంటనే నిలబడిపోయి మాట్లాడినట్టు, ఇవన్నీ అదొక రకంగా ఉంటాయి. అలాంటివి ఏమీ ఆయన చేసాడా? చేయలేదు. 9 నెలలు సహజముగా ఆయన తన శరీరాన్ని రూపుదిద్దుకుని ఆయన జన్మించాడు. మరి ఆయన మనకులాగే రక్త మాంసాలు ఆయనకు ఉన్నాయి. దైవమైన మనలాంటి రక్త మాంసాలు. కానీ ఈ రక్తము ఈ మాంసము
పాపము లేనిది, పరిశుద్ధతతో నిండినది. అలాగే ఆయనకి ఆ లక్షణాలన్నీ మనలాగే ఆకలిగా ఉన్నాడు, మనలాగే దప్పికగా ఉన్నాడు. ఆయన మనలాగే శరీరంతో ఉన్నప్పుడు అలసట చెందాడు. అలాగే లాజరు చనిపోయినప్పుడు మనలాగే ఏడ్చాడు. మరి అలాగే కొన్నిసార్లు ఆయనకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయాడు. మరి చివరికి మనలాగే మరణం కూడా చెందాడు. మానవుడిలాగే మరణం చెందాడు. మరి ఆయన తిరిగి లేవడం దైవ లక్షణం కనబడింది. అంతేకాదు ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మనిషికి ఎలాగైతే దేవుని యొక్క రహస్యాలు తెలియవో, మనుషుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒకటి తేల్చి చెప్పాడు. నేను మనుషుడుగా ఉన్న నేను జరగబోయే విషయాలు నేను మనుషుడిగా మీకు చెప్పను, నాకు కూడా తెలియదు అన్నాడు. దేవునికే తప్ప. అంటే ఆయన దేవుడే కనుక ఈ రెండు విభజించాడు. మళ్ళీ అక్కడ ఆయనకి తెలీదా అని మనం అంటాం. కానీ అక్కడ మనుషుడిగా ఉన్నాడు కాబట్టి మనుషుడికి ఎలాగైతే తెలీదో అదే చెప్పాడు సమాధానం. ఆయన దైవముగా ఉన్నవాడు కనుక ఆయనకు అన్నీ తెలుసు. అందుకని ఇది చివరిగా ఆయన ఎందుకు శరీరధారి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, మన పక్షాన్ని దేవుని దగ్గర మధ్యవర్తిత్వం చేయడానికి. గమనించారా? ఆయన పరలోకములో ఉన్న దేవుడే, పరలోకంలో దేవుడిగా ఉన్నాడు. అదే సమయంలో శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఇక అదే దేవుడు. ఆయనకున్నది ఏంటంటే మనం ధరించిన శరీరం అది పరిశుద్ధమైన శరీరం, కన్యక గర్భాన్ని ఉద్భవించింది కనుక ఈ శరీరంతో ఇప్పుడు ఈ దేవుడే మన పక్షాన్ని మన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. గమనించారా? ఇందులోది మీకు ఎంత అర్థమైందో కానీ సంపూర్ణమైన మానవుడిగా ఇక్కడ నివసించాలనుకున్నాడు ఆయన దైవ కార్యం చేయట్లో. అలాగనేసి ఆ మానవుడిగా వచ్చినప్పుడు ఆయన దైవ లక్షణాలు కోల్పోయి రాలేదు, సంపూర్ణమైన దైవ లక్షణాలతో ఉన్నాడు, 100కి 100 పాళ్ళు. కనుక పూర్తిగా, అంతేగాని సగం దేవుడు సగం మానవుడు కాదు. మళ్ళీ ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు. ఈ సంపూర్ణత, సర్వ సంపూర్ణత ఆయన యందు ఉంది. ఇది తెలుసుకోకుండా ఆయన ఎవరు ఏంటి అన్న సంగతి అర్థం కాకుండా ఉంటే మీలో పాత పిక్చర్లే ఆడుతూ ఉంటాయి, సాతాను ఆడిస్తూ ఉంటాడు. పాతవి ఉన్నాయి కదా, అవన్నీ మీ బుర్రలో తిప్పుతూ ఉంటాడు. అర్థమైందా? అందుకని వాస్తవం తెలుసుకున్నాక వాస్తవం కానిది అది తుడిచివేయబడుతుంది. కనుక దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడం మానేసి యేసుప్రభు ఎవరో బాబాలాగా, ఈ బాబాకు ప్రార్థన చేస్తే మాకు బంగారం ఇస్తాడా, ఈ బాబాకు ప్రార్థన చేస్తే మాకు డబ్బులు వస్తాయా, ఈ బాబాకు ప్రార్థన చేస్తే మాకు అన్నీ ఈ లోక సంపదలన్నీ వస్తాయా అంటే, అసలు ఈ బాబా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీకు లోకంలో ఉన్న బాబాల దగ్గరికి వెళ్ళిపో అంటే ఇంకా కళ్ళు తెరవని వాళ్ళు. యేసుప్రభు అవసరత ఎందుకు అంటే బైబిల్లో చెప్పారు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఇంకా సాతాను బందికాలలో ఉన్నారు మానవులు. వాళ్ళు సువార్త వెనుక ఇంకా బయట ఉన్న వాళ్ళ సంగతి అటుంచి సువార్త విని దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సాతాను చెరలో ఉన్నారు. సాతాను చెర ఎందుకు అంటే చూస్తున్నాం కదా, ఈరోజు లోకల్గా ఉన్న వాళ్ళకన్నా గ్రామాల నుంచి ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ప్లేసులు చాలలేదు, ప్లేసులు అస్సలు చాలలేదు, సర్దడానికి చాలా కష్టమైంది. లోకల్గా ఉన్న వాళ్ళకన్నా గ్రామాల నుంచి విపరీతమైన జనం వచ్చారండి. లోకల్గా ఉన్నవాళ్ళు మరి ఎందుకు మానిస్తారు కానీ ఆ గ్రామాల నుంచి వాళ్ళకి బస్సులు దొరికాయి, దేవాలయం చాలా దగ్గర అయ్యింది. కానీ లోకల్గా ఉన్నవారు
కొన్ని ఏరియా వాళ్ళు అసలు కనబడలే. అంటే చర్చి నిండింది అనుకోండి, దూరంగా కూర్చోబెట్టడం వల్ల కొన్ని ఏరియా వాళ్ళు అస్సలు కనబడలే. మరి వాళ్ళకి ప్రభు బల వద్దు, ఆరాధన వద్దు. మరి అలాగే ఉండమంటాడు యేసు ప్రభు కూడా, అలాగే ఉండండి అంటాడు. కనుక మన కొరకు శరీరధారి అయి వచ్చిన ప్రభు తన మొదటి రాకడలో మనకు విడిచి వెళ్ళిన రక్షణ భాగ్యము, నిత్య జీవం. మరి ఎవరైతే ఆయన్ను అంగీకరిస్తారో మరి వారు ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకే ఈ యోహాను ఈ విషయాన్ని చెప్పాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కనుక ఆ ప్రభు ఇక ఈ కార్యం ఇంకా కంటిన్యూ అవుతుంది, అయిపోలేదు, ముగిసిపోలేదు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చాక ఆ శరీరంతోనే శిలువ మరణం పొందాడు, ఆ శరీరంతోనే పునరుద్ధానం చెందాడు. మరి ఈ రక్షణ కార్యం సంపూర్తి అవ్వాలని ఆ శరీరం, పునరుద్ధానుడైన ఆ శరీరంతోనే తండ్రి కుడిపార్శ్వన ఇప్పుడు కూర్చుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంటర్సెజర్స్ ప్రేయర్. ఎన్ని వేల సంవత్సరాల మట్టి, అంటే ఇక్కడ మనకి 1000 సంవత్సరాలు అయింది కదా, 2000 సంవత్సరాల పైన ఆయన ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఈ భూమి మీద ఇంకా అందరూ రక్షింపబడాలి, మళ్ళా రెండవ రాకడలో నేను వెళ్ళాలి, సిద్ధపడి ఉన్న వాళ్ళందరినీ మళ్ళా నేను తోడుకొని ఈ రాజ్యానికి రావాలి అన్న ప్రార్థన ఆయన ఇంకా చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరిని సత్యమందు ప్రతిష్ఠించు, దుష్టుని నుండి కాపాడు అంటాడు. సత్యం, ఈ లోకంలో అసత్యముతో కూడిన లోకం. మరి ఎక్కడ చూసినా నిజం అనేది మనం వినమండి. ఎవరు నోట విన్నా సాతాను పెట్టేశాడు, ఏంటి? అబద్ధం. కనుక ఎవరు నోట విన్నా అబద్ధమే. నేను విన్నటువంటి సమాచారం పక్కా కలెక్ట్ చేస్తానండి కొన్నిసార్లు. ఆ తర్వాత అదే వ్యక్తుల నుంచి అబ్బే లేదండి 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 అని మొదలు పెడతారు. ఇది సహజమే అయ్యా అని చెప్తా. కనుక సహజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే ఆ సత్యాన్ని ఒప్పుకుంటారు ఎవరైనా. కానీ ఇంకా సత్యాన్ని ఒప్పుకోవటం లేదంటే ఇంకా మీరు అపవాది సంబంధులుగా ఉన్నారు. అందుకే యేసుప్రభు యూదులతో ఏమన్నాడంటే, మీ తండ్రి అపవాది, వాడు అబద్ధానికి జనకుడు, వానిలో సత్యమే లేదు, వాడు ఆది నుండి అబద్ధాలు ఆడుతాడు, తన వాళ్ళందరినీ అబద్ధాలు ఆడిస్తూ ఉంటాడు. ఈ అబద్ధం ఎంత పెద్ద పాపం అంటే అననీయ సపీరాలు ప్రాణమేం తీసేసింది. అబద్ధం చాలా ఈజీ అనుకున్నారు, దానికేమవుతుందిలే అనుకున్నారు, వాళ్ళ ప్రాణాలే పోయాయి. కనుక అబద్ధం ఆడిన సమయంలో నీవు చస్తున్నావు. ఆదాము హవ్వలు ఆ పండు తిని ఎలాగైతే చచ్చారో మనం చస్తున్నాం అన్నమాట. అలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి మానవ లక్షణం. కానీ యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు మనం నేర్చుకోవాలి. సంపూర్ణమైన మానవుడు ఎలా ఉంటాడో ఆయన మనకు చూపించాడు. ఆయనలో జాలి, కనికరము, ఇతరుల పట్ల కనికరం ఎలా చూపించాడన్నవి మానవుల్లో ఉండవలసిన లక్షణాలు. క్రోధము, ఇతర వికార చేష్టలు అవి మనిషిలో ఉండే కాదని చెప్పాడు. శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అంటే లోకంలో పుట్టాయి, అవి మనిషిలో ప్రవేశిస్తున్నాయి. కనుక సంపూర్ణమైన మానవ లక్షణాలలో యేసు ప్రభు మనకు ప్రత్యక్షమయ్యాడు. అందుకే మానవత్వం పరిమళించిన వాడు ఎవరన్నా మానవుడు ఈ లోకంలో ఉన్నాడా అంటే యేసు ప్రభే కనబడతాడు, ఎవరు కనబడరు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఆయనలో సంపూర్ణమైన మానవ గుణాలు ఉన్నాయి, సంపూర్ణమైన దైవ గుణాలు ఉన్నాయి.
అందుకని ఆయన చెప్పగలిగాడు, మానవత్వం పరిమళించినటువంటి వ్యక్తి ఒక యేసు ప్రభు. ఒకవేళ ఆయన చూసిన వాళ్ళు ఆయనలాగే మార్పు చెందారు, రూపాంతరం చెందారు ఆయన చూసిన వారు. కనుక మనం ఆయనలాగా ఉండాలి. అందుకే పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎవరినన్నా మోడల్గా తీసుకోవాలంటే యేసు ప్రభునే తీసుకుంటాను. ఎందుకంటే సంపూర్ణ మానవ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. మిగతా మానవుల్లో ఉన్న లక్షణాలన్నీ ఖరాబ్ అయిపోయాయి. ప్రేమ, దయ ఇలాంటి వాటికేమో వ్యతిరేకమైన లక్షణాలు ఉంటాయి. నీతి, నిజాయితీ, సత్యము అనే లక్షణాలు దేవునివి అయితే దానికి వ్యతిరేకమైన లక్షణాలు ఉంటాయి మనిషిలో. అవినీతి, అసత్యం ఇవన్నీ ఉంటాయి. అందుకని వీటిలో పరిమళించిన వాడు యేసు ప్రభు అయితే ఆయన మాత్రమే నేను పోలి నడుచుకుంటాను, అప్పుడు నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. అంతేగాని నన్నే పోలి నడుచుకోండి అనలే. నేను యేసును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు బాప్తీసం పొందాక మీరు యేసు స్వరూపములోనికి రావాలి, యేసు ప్రభు యొక్క స్వారూప్యం. అంతేగాని మీరున్న ఆ పాత స్వభావంలో, స్వరూపంలో ఉండిపోతే మరి యేసు ప్రభువును నేర్చుకున్నట్టు కాదు, యేసు ప్రభువును నేర్చుకున్నవారు కాదు. అందుకని మన మధ్య నివసించడానికి శరీరధారి అయిన యేసు దేవుడు మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది గొప్ప సత్యం. మరి యేసుప్రభు పుట్టాడు, పుట్టినరోజు కన్నా ఈ సత్యం గొప్పది కదా. మానవులు పుట్టినట్లుగా యేసుప్రభుని పుట్టినరోజు చేయడం కన్నా ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని మనం జీర్ణించుకోవాలి. జీర్ణించుకోవడం వల్ల ఆయన రాకకు మనం విధేయులమై మనం ఏ పాప ఊబిలో ఉన్నామో బయటపడతాం ఆయన రాకకు విధేయులమైతే. లేదు మనం అవిధేయులుగానే ఉండే మొండు వాళ్ళగా ఉంటే పాపము నిన్ను కాటేసేస్తుంది. పాపము వలన నీకు శాశ్వతమైన మరణం, అదే నరకం. అందుకని ప్రభు యొక్క ఆ ప్రణాళిక ఇది, నిన్ను రక్షించటానికి, పాప మరణముల నుండి నిన్ను రక్షించటానికి, తన నిత్య జీవానికి వారసులుగా చేయడానికి. అయితే మానవులకు ఇంకా జ్ఞానం కావాలి. సాతాను మనిషికి జ్ఞానం కలగకుండా చేస్తాడండి. సాతాను చేసే పని ఏంటంటే జ్ఞానం అనేది తీసేసి ఆ కన్నింగ్నెస్ నేర్పుతాడు సాతాను. కుయుక్తి. మనుషులందరూ కుయుక్తితోనే బ్రతుకుతూ ఉంటారండి. ఎప్పుడన్నా ఈ పక్కింటి వాళ్ళు ఇద్దరు ఉంటారు పక్క పక్కన, ఎప్పుడన్నా నిజం మాట్లాడుకుంటారా? అవతలది అబద్ధం చెప్తుంది, యువతలది అబద్ధం చెప్తుంది. ఇలాగ అబద్ధాలు చెప్పుకుంటూ ముచ్చటించుకుంటూ ఉంటారు. చెప్పిన అన్ని అబద్ధాలే ఒకరికొకరు. ఇలాగా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే చెడిపోయిన మానవుడు, మానవునిలో నశించిపోయే అన్నీ, దేవుని గుణలక్షణాలన్నీ నశించాయి. అందుకే నశించటం వల్ల మనిషిగా బ్రతకడానికి బదులు క్రూరుడుగా, దయలేనివాడుగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే ఆ నశించినవి అంటే మళ్ళా కొత్తగా వచ్చాయో అప్పుడు అది రక్షణ. జక్కయ్య క్రూరుడైపోయాడు, దయా దాక్షిణ్యాలు లేనోడుగా ప్రవర్తిస్తున్నాడు. ఎంతసేపు పక్కల నుంచి దోచుకోవడమే నేర్చుకున్నాడు ఉద్యోగం పేరుతో. అలా నేర్చుకుని చివరికి ఏం జరిగింది? యేసుప్రభు అవసరం వచ్చాడు, యేసుప్రభును వెతికాడు, యేసుప్రభు కూడా ఇతను వెతికాడు. అందుకే యేసుప్రభు చెప్పాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. జక్కయ్యలో ఉన్న ఆ నాశనం పొందే పరిస్థితిని ఆయన రక్షించాడు. అందుకే మార్పు కనబడింది. అందరి దగ్గర దోచుకునే ఇతనిలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి కదా. ఏమిటవంటే, ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి తిరిగి 4 వంతులతో నేను పనిష్మెంట్గా అనుభవిస్తూ 4 వంతులు చెల్లిస్తానంటే తన సొంతాన్ని 4 వంతులు ఇవ్వాలి.
ఒక 100 రూపాయలు తీసుకున్న వాడికి మళ్ళా 4 వంతులు ఇవ్వాలి తన సొంతంలో నుంచి. అలాగా పాప పరిహారం చేసుకోగా తన సొంతంగా ఉన్న ఆస్తిని సగము బేదలకు ఇస్తా అన్నాడు. అంతవరకు పేదోళ్ళ దగ్గర పిండి తీసుకునేవాడు. చూస్తూ ఉంటాం కదా లోకంలో, ఇంత ఇస్తే పని అవుతుంది లేకపోతే లేదంటారు. లంచాల రేటు ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా, లంచాలు ఇస్తే కానీ పని అవుదండి. అంత దయా దాక్షిణ్యాలు లేని క్రూరత్వం మనుషుల్లో ఉంది. అలాంటి వాడు ఎలా మారిపోయాడు చూడండి. మరి సగం తన డబ్బు ఇచ్చేస్తున్నాడు. ఎవరి దగ్గర తీసుకున్న దానికి ఆ లెక్కలు చూసి ఒక్కొక్కరిని పిలిచి, ఇదిగో నీ దగ్గర నేను తీసుకున్నాను, ఇన్ని సంవత్సరాలు ఇలా నీ దగ్గర కలెక్ట్ చేస్తాను, ఇదిగో తీసుకో అంటే ఆడు ఎలా ఫీల్ అయిపోతాడండి ఆ తీసుకున్నవాడు. ఏంట్రా మార్పు జకేలో. దీనివల్ల తన దగ్గర ఉన్న ధనం అంతా ఇచ్చేస్తున్నాడు. సగం బీదలకు ఇవ్వగా తన సొమ్ము 4 వంతులు ఇవ్వడానికి మళ్ళీ తన సొమ్మే ఇవ్వాలి. కనుక ఇది లాస్ కాదు, కానీ యేసు ప్రభువులకి ఆశీర్వాదం. పాపం వల్ల సంపాదించుకున్న ఇది తనకి మరణం. యేసు ప్రభువులో మార్పు. అందుకు జక్కే రక్షింపబడ్డాడు. మంచి లక్షణాలు వచ్చాయి. అది రక్షణ యొక్క గుణగణాలు. రక్షింపబడిన వాళ్ళు అలాగ ఉండాలి. కానీ నేటి దినాల్లో ఎవరండి అలాగున్నారు? చర్చిల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా మీకు? చాలా చర్చిల్లో దైవభక్తి లేకనే కాలక్షేపం చేస్తున్నారు. క్రైస్తవులు మరి యేసు ప్రభు గురించి చెప్తున్నారు, కానీ అది కాస్తంత కూడా వాళ్ళ జీవితంలో చూపించలేకపోతున్నారు. ఎందుకంటే దుష్టుడు పూర్తిగా పనిచేస్తున్నాడు. అయినా యేసుక్రీస్తు ప్రభు ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు. మనల్ని వెతికి రక్షించే పనిలో ఆయన ఉన్నాడు. అందుకని ఆయన ఈ లోకానికి శరీరధారి అయి రావడమే మొదటి రాకడలో వచ్చాడు. మరి రెండవ రాకడలో కూడా రానై ఉన్నాడు త్వరగా. ఎందుకంటే ఆయన పని రెండవ రాకడతో సంపూర్తి అవుతుంది. తన సంఘాన్ని మరి ఆయన తీసుకుని వెళ్తాడు. మరి మనం ఈ లోకంలో ఇతరుల వలె, లోకస్తుల వలె కాలక్షేపం చేస్తే ఆయనతో మనం వెళ్ళేవాళ్ళమేనా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ లోక తాపత్రయాల్ని పక్కన పెడదాం, ఈ లోక ఆశల్ని పక్కన పెడదాం. దేవునిలో స్థిరపడితే ఈ జబ్బులన్నీ కుదిరిపోతాయండి. స్థిరపడకుండా నీ అంతటి నీకు ఏ జబ్బు కుదరదు. దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే నీకు స్వస్థత వస్తుంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో అన్నాడు. అలా ఒప్పుకుంటేనే అన్ని సెట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, నీ లైఫ్ సెట్టింగ్. లేకపోతే అడ్డదిడ్డంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఆదివారం ఉదయం మరి 2 బ్యాచ్లుగా జనాలు వచ్చి ఆరాధనలో పాల్గొని వెళ్ళారు. నీ బలను కూడా ఆచరించారు. కనుక వచ్చే వారం ఇంకా అనేక మంది రావడానికి నీ కృప చూపండి. బల యొక్క ఆశీర్వాదాన్ని అందరూ పొందారు. దూరాన్ని ఉన్నవాళ్ళు కూడా ప్రభా వారి గృహాల్లో నీ బలను ఆచరించారు. కనుక ఆ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి ప్రభా. మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు. ఈ రక్షణ భాగ్యాన్ని ఎవరు కోల్పోకుండా ప్రతి కుటుంబం ప్రభా సంతోషకరమైన కుటుంబాలుగా, ఎప్పుడైతే మా ఇళ్లకు మాకు రక్షణ ఉంటుందో మరి సంతోషం పొంగి పొర్లిపోతున్న కుటుంబాలుగా ఉంటాయి. కనుక ప్రతి కుటుంబమును నీవు దర్శించి దీవించి వారి అక్కరలను తగిన కాలములో తీర్చే దేవుడు. కనుక బిడ్డలైతే మరింత విశ్వాసముతో జీవించుటకు నీ కృప వారి మీద ఉంచండి. ఇదిగో ఈ రాత్రి ప్రతి వారికి కావలసిన సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వండి. మరి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడండి. ఈ చలికాలం, ఈ విపరీతమైన చలి వల్ల మరి అనేకమైన అనారోగ్యాలు తలెత్తకుండా బిడ్డల్ని నీ రెక్కల నీడలో నీ ఆరోగ్యం ఇచ్చి రెక్కలు కప్పి కాపాడుమని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరకు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును దీవించునుగాక. మళ్ళా రేపు సాయంకాలం మనం కలుసుకుందాం. అలాగే ఈ యొక్క ప్రత్యేక క్రిస్మస్ కార్యక్రమాలు ఎలాగుంటాయనేది నేను ఆలోచనలో ఉన్నాను. ఒక ప్లాన్ తయారు చేసుకున్నాక మీకు ప్రకటిస్తాను. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అందుకని ఈ సంవత్సరం క్రిస్మస్ కార్యక్రమాలు కోవిడ్ను అనుసరించి అరేంజ్ చేయబడతాయి. అందుకని 2 బ్యాచ్ల్లోనే ఆరాధనలు ఎప్పుడు జరుగుతాయి. ఈ దినం ఎలాగొచ్చారో అలాగే రండి. లాక్డౌన్ అనేది కంటైన్మెంట్ ఏరియాలకు మాత్రమే ఉంటుంది. అది నేను తెలుసుకుంది. కేంద్రం ఏం చెప్పిందంటే కంటైన్మెంట్ ఏరియాల్లో లాక్డౌన్ విధించండి. అదైనా మాకు తెలియచేసి కేంద్రం అనుమతి లేనిదే ఏ ఏరియాల్లో లాక్డౌన్ పెట్టకూడదని స్పష్టంగా చెప్పారు. అందుకని ఈ డిసెంబర్ నెల అలాగనే కొనసాగుతాయి అన్నీ. కొన్ని మాత్రం నైట్ కర్ఫ్యూ ఉంటుంది. ఒకవేళ ఎంతవరకు ఉంటుంది కర్ఫ్యూ అనేది తెలీదు. మరి లైవ్ 7 నుంచి 8 పెట్టాము. ఒకవేళ ఇక్కడికి స్వయంగా వచ్చి పాల్గొనే వాళ్ళు 8 తర్వాత మీరు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటే అలాగే ఫాలో అవుదాం. మరి అది కనుక్కొని నేను చూద్దాం. బహుశా ఏ ఆటంకం ఉండకపోవచ్చు. 8 తర్వాత 8 లోపున ముగిస్తే మీరు 8 లోపున ఇంటికి చేరుకునే ఏర్పాటు చూద్దాం. మిగతా వాళ్ళు రాలేని వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉండి చూడవచ్చు. క్రిస్మస్ కార్యక్రమాలు కూడా ఎలా జరిగించుకోవాలని చెప్పాను. అలా జరిగించుకోండి నేను చెప్పినట్టుగా. అంతేగాని మానేయడం జరగదు. గుడ్ ఫ్రైడే మానేస్తాం, ఈస్టర్ మానేస్తాం అంటే అలా జరగదు. కార్యక్రమాలు అవుతాయి, మన కార్యక్రమాలన్నీ అవుతాయి. అందుకని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అన్నీ మీ ఇల్లు శుభ్రం చేసుకోండి, డెకరేట్ చేయండి, చక్కగా అలంకరించండి. మరి మన సాంప్రదాయం ప్రకారం స్టార్ వెలిగించండి. ఇప్పటి నుంచే వెలిగించుకోండి. వెలిగించుకుంటారా? పెట్టండి. ఈ రేపు సోమవారం తర్వాత నుంచి డిసెంబర్ 1వ తారీఖు కదా, స్టార్ పెట్టండి. ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే వేయాలి. వేసి శుభ్రంగా మనం గ్రాండ్గా యేసు ప్రభు యొక్క రాకడ మనం ప్రకటించాలి. అంతేగాని కోవిడ్ అనేసి మూల కూర్చోమండం కాదు. మనం బయట తిరగొద్దు, కానీ మన ఇండ్లలో మన కార్యక్రమాలు అన్నీ సంతోషంగా చేసుకుంటాం. ఆరాధనకు వచ్చే సమయంలో ఆరాధనకి వస్తాం. ఏ బ్యాచ్లో ఎలా రావాలన్నది మీకు తెలియజేసిన విధంగా మీరు రావాలి. దీంతో ముగించుకుని రేపు మనం మళ్ళీ ఈ టైంకి కలుసుకుందాం.